హాయ్ గైస్. ఈరోజు సాటర్డే కదా, సాటర్డే ఎపిసోడ్ కోసం మనం మొత్తం లీగల్గా ఎదురు చూసాము. ఎపిసోడ్ వచ్చేసింది. ఎపిసోడ్లో అంత పసలేదు అనిపించింది. నాగార్జున గారు ఏ విధంగా మాట్లాడిండు, అసలు ఎవరిని ఎలా అడిగిండు క్వశ్చన్స్, అంత ఫన్నీగానే అడిగినట్టు అనిపించింది. సీరియస్నెస్గా అనిపించలేదు. సీరియస్నెస్ వస్తుందేమో అనుకునే, కానీ సీరియస్నెస్గా ఎక్కడ అడిగినట్టు అనిపించలేదు. కాకపోతే కొంతమందికి అయితే ఇన్పుట్స్ ఇచ్చిండు. నాగార్జున గారు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ని తీసుకుంటే వాళ్ళు గేమ్‌ను ఇంప్రూవ్ జేసుకోవచ్చు. కానీ ఎవరెలా తీసుకుంటారనేది ఇంకా మనకు రేపు అంటే మండే నుంచెల్లి అర్థమవుతది. నాగార్జున గారు ఇచ్చినటువంటి ఇన్‌పుట్స్‌ను వాళ్ళు ఫాలో అయితారా లేదనేది మనం మండే తెలుస్తది. ముందుగాలు ఇప్పుడు ఎపిసోడ్‌లోకెళ్ళినట్లయితే నబీలు, ఆదిత్యమేమో ఇద్దరు మాట్లాడుకుంటుర్రు. ఏమని మాట్లాడుకున్నారే, అదే మా సీతకు మన నిఖిల్ అంటే ఇష్టము అని చెప్పేసి మాట్లాడుతుండు. సీతకు నిఖిల్ అంటే ఇష్టం అనేసరికి, అరే ఏందిరా గొడవ, నాకేం అర్థం కాలేదు, గొడవ ఎందుకు మాట్లాడుకుంటారా అంటే, సీతకు నిఖిల్ అంటే ఇష్టము, అందుకే ఆ అమ్మాయి అలా మాట్లాడుతుందని చెప్పేసి నబీల్ అనడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి నైట్ అవుతుంది. నైట్ అయినప్పుడు సీత అదే నైట్ అయినప్పుడు ఏమంటదంటే సీత, ఈ వీళ్ళంతా ఒక క్లైన్ వాళ్ళంతా విఐపి రూమ్, డ్రాగన్ రూమ్ లో పడుకుంటారు కదా, ఇక్కడ వీళ్ళ రూమ్ లో పడుకున్నప్పుడు వీళ్ళు మైకిల్ తీసేసి అందరు గుసగుస పెడుతున్నారు అన్నట్టు. గుసగుస ఏంటంటే సీత గురించే కావచ్చు, సీత అనుకున్న మాటల గురించో లేకపోతే ఏదో డిస్కషన్ జరిగిందంట హౌస్ లో. ఆ డిస్కషన్ గురించి ఎవరిపైన ఎవరికి అభిప్రాయం ఉంది, ఎవరు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి ఆ డిస్కషన్ జరుగుతుంది. అది చూపించడం జరిగింది. దాని తర్వాత ఇక ఎపిసోడ్ లోకి వచ్చేసినట్లయితే హీరో ఎవరు, జీరో ఎవరు, హౌస్ లో హీరో ఎవరు, జీరో ఎవరు అని చెప్పేసి ఆ స్టార్ట్ చేశారు నాగార్జున గారు స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేసింది, ఫస్ట్ మనీని లేపిండు. మనీని లేపి నీ దృష్టిలో హీరో హౌస్ లో అని చెప్పేసి మనీ చెప్పు మనీ అని చెప్పేసి అడగడం జరిగింది. మనీ వచ్చేసి సీత హీరో, నా దృష్టిలో సీత హీరో సార్ అని చెప్పేసి అన్నాడు. ఎందుకు అంటే తను చీప్ గా మెయింటైన్ చేసే విధానం, చీప్ గా అయిన కంచెలు తను మెయింటైన్ చేసే విధానం, తన క్యాపబిలిటీ కలిగినటువంటి పర్సన్, తను చాలా బాగా లీడ్ చేస్తుంది క్లయింట్స్ ను, తను చాలా చక్కగా మాట్లాడగలుగుతుంది సార్, నాకు చాలా నచ్చింది అని చెప్పగానే నాకు కూడా అంతే, నాకు కూడా సీత నచ్చింది అని చెప్పేసి నాగార్జున సార్ కూడా మాట్లాడడం జరుగుతుంది. దాని తర్వాత నీ దృష్టిలో జీరో ఎవరు అని అడగడం జరుగుతుంది. నా దృష్టిలో జీరో మాత్రము నైనిక సార్ అని చెప్పేసి అనగానే, ఎందుకంటే తను ఫస్ట్ వచ్చినటువంటి నైనిక ఇప్పుడు కనపడడం లేదు సార్, అంత గేమ్ లో కూడా అక్కడే స్టాండ్ తీసుకొని అక్కడే మాట్లాడి ఉంటే బాగుంది అనిపిస్తుంది నాకు. తను మాట్లాడిన ఏమంటారు జరిగిపోయిన తర్వాత అక్కడ పోయి వెనక వరలో పోయి బాధపడుతుంటది, నాకు కొద్దిగా అదే మంచి అనిపించలేదు సార్ అని చెప్పేసి, అందుకే జీరో అంటున్నా నేను. గేమ్ తీరుగిట్లా నాకు కొంచెం తక్కువ కనిపించింది అని చెప్పేసి, అందరితో పోలిస్తే తక్కువ కనపడుతుంది అని చెప్పేసి అనడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాగార్జున సార్ కూడా అన్నాడు 200% నిజం, అది నువ్వు చెప్పింది మాత్రం నైనిక విషయంలో 200% నిజం అని చెప్పేసి, మనకంట నువ్వు చెప్పావు, కరెక్ట్ చెప్పావు అని చెప్పేసి అనడం జరిగింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్ట్ వచ్చిన వీక్ లో నైనిక ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా డౌన్ అయిపోయింది, నాకు కూడా కనబడతలేదు, ఎక్కడ స్టాండ్ తీసుకోవట్లేదు, అక్కడ స్టాండ్ తీసుకోవాల్సిన విషయంలో స్టాండ్ తీసుకోకుండా బయటికి వెళ్ళిపోయి తను మాట్లాడడం జరుగుతుంది, వెనక మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది. ఏదైనా ఉంటే నైనిక నువ్వు ఇక్కడ స్టాండ్ తీసుకో అమ్మా అని చెప్పడం జరిగింది. అదైతే నిజమే. ఎందుకంటే సీత అక్కడ ఏం చేసింది, చీఫ్ మెంబర్ గా తీసేసినప్పుడు అక్కడ స్టాండ్ తీసుకోకుండా బయటికి అక్కడ పోయేసి నన్ను ఎందుకు తీసేసినావు, దేని తీసేసినావు అని అన్నది. సీత రీజన్ ఇచ్చేసింది. ఎందుకంటే దానికన్నా ముందు యష్మిన్ తీసేయడం జరిగింది. చీఫ్ గా ఉన్నప్పుడు నువ్వు ఆల్రెడీ చీప్ అయినావు కదా, కొత్త వాళ్ళకి ఛాయిస్ ఇద్దామని చెప్పేసి యష్మిన్ తీసేయడం జరిగింది కదా సీత. అదే రీజన్ చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఎవరిని నైనికని తీసేయకపోతే తన ఫ్రెండ్ అని చెప్పేసి అట్లే ఉంచుంటే మన సీత తప్పు చేసినట్టు అవుతుంది. అందుకే నైనికని తీసేసింది. అక్కడే డైరెక్ట్ అడుగుంటే బాగుండు, లోపలికి పోయి నాకు అట్లా తీసేయడం ఇష్టం లేదు అదేం చెప్పేసి అంటది. ఇక్కడ నేను మళ్ళీ నిఖిల్ గిట్ ఏదైనా తప్పు చేసిన అనుకో, నిఖిల్ తప్పు చేసిన అని చెప్పేసి ఇక్కడికి వచ్చి బాధపడుతుంది తప్ప నిఖిల్ ఎదురు అన్నది. నిఖిల్ నువ్వు సూపర్ గుడ్ నువ్వు సూపర్ రాదు ఇది అని చెప్పేసి నిఖిల్ అన్న నువ్వు సూపర్ అని తోపన్నా అని చెప్పేసి నిఖిల్ దగ్గర అంటది. బయటికి పోయి వేరే వాళ్ళ దగ్గర నిఖిల్ ఇటు చేసాడు అటు చేసాడు అని చెప్పేసి అనడం జరుగుతుంది తప్ప అమ్మాయి ఆట ఆట కనపడడం లేదు. అమ్మాయి నైనిక అంత చిన్నపిల్ల మనసత్వంతో ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ స్లిప్ అవుతున్నట్టు కనపడదు. నాకైతే అట్లా కనపడుతుంది, మీకు ఎలా కనిపించింది నాకు తెలియదని నా అభిప్రాయం మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి ఇక ఇంకోటి ఏంటిది, మళ్ళీ ఆమె ఏంటంటే ఓవర్గా థింకింగ్ చేస్తుంది సార్, ఓవర్గా థింకింగ్ చేస్తుంది. అవును, ఓవర్గా చెప్పిందాన్ని ఏం చేస్తుంది నైనిక, ఓవర్గా థింకింగ్ చేయడం జరుగుతుంటది. ఏ సమయంలో స్టార్ట్ తీసుకోవాలో ఆ సమయం స్టార్ట్ తీసుకోకుండా ఓవర్గా థింకింగ్ చేస్తుంది సార్ అని చెప్పేసి అనడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ యష్మిని పిలవడం జరిగింది. యష్మి నీ దృష్టిలో ఎవరు హీరో అని సరికి నా దృష్టిలో నబీల్ హీరో సార్ అని చెప్పేసి అనడం జరిగింది. నబీలు ఆ 3 hours స్టాండ్ చేసేసి నిలబడిన విషయానికి నాకు నబీల్ హీరో అనిపిస్తుంది సార్ అని చెప్పేసి అనడం జరిగింది. దాని తర్వాత అంతేగా సార్, అతను ఏంటంటే గేమ్‌లో మంచి స్పిరిట్‌గా కలిగి ఉంటాడు సార్. గేమ్‌లో అతను నాకు నిలబడినటువంటి స్టాండ్ తీసుకున్నటువంటి విషయం నాకు చాలా ఇష్టం సార్. అతను బాగా ఆడతాడు సార్ అని ఆట విషయంలో గాని, మాట విషయంలో గాని నబిల్ హీరో సార్ హౌస్‌లో అని చెప్పేసి అనడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి జీరో ఓవర్ అని అడిగితే జీరో వచ్చేసి మన మణికంఠకి జీరో మణికంఠకి జీరో ఓవర్ అంటే పృథ్వీ పృథ్వీ సారీ ఒక్క నిమిషం
యష్మి జీరో వచ్చేసి యష్మి జీరో వచ్చేసి మణికంఠకి పెట్టడం జరిగింది. మణికంఠకి ఎందుకు పెట్టిందంటే మణికంఠకి తను ఫ్లిప్ అయింది కదా. అసలు యాక్చువల్గా ఎట్లా అంటే మన ఎవరి విషయంలో చీప్ ఏమంటారు తీసేయని చెప్పి శక్తి టీంలో ఒక పర్సన్ తీసేయని చెప్పి శక్తి టీంకి ఆప్షన్ ఇచ్చినప్పుడు అతను మణికంఠ తొందర రియాక్ట్ అయ్యి చెప్పింది మాత్రం మణికంఠ నా అంత నేను సెల్ఫ్గా నేనే వెళ్ళిపోతా, నేనే సెల్ఫ్గా తీసేసుకుంటా అని చెప్పేసి అనడం జరిగింది మణికంఠ. అందుకోసం అని చెప్పేసి మణికంఠకు ఒక ఫ్లిప్ అయ్యే పర్సన్ కాబట్టి మణికంఠ జీరో సార్ నా దృష్టిలో అని చెప్పేసి మణికంఠకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నబీల్ ఇవ్వడం జరిగింది. నబీల్ వచ్చేసి నా దృష్టిలో హీరో. పృథ్వీ సార్ 100% పృథ్వీ. ఎందుకంటే అతను ఏ ఆటలో అయినా 100% ఇస్తాడు సార్. ఆట కష్టపడ్డాడు. అతని మాట మీరు చెప్పినట్టుగా లాస్ట్ టైం చెప్పినట్టుగానే అతను అగ్రెషన్ మార్చుకున్నాడు, మాట తీరు మార్చుకున్నాడు. ఇప్పుడు సొంతగా ఆలోచించే విధానం స్టార్ట్ చేశాడు. ఆ గేమ్ లో 100% ఇస్తుంది సార్. నాకు అతనిలో హీరోయిజం కనపడుతుంది సార్ అని చెప్పేసి నబీల్ పృథ్వీ విషయంలో కరెక్ట్ చెప్పాడు. పృథ్వీ ఈ మధ్య మారిండు చాలా. లాస్ట్ వీక్ తో పోలిస్తే ఈ వీక్ లో చాలా మార్చుకున్నాడు. మారిండు కూడా. ఆట విషయంలో మాత్రం 100% పృథ్వీ ఇస్తున్నాడు. ఒక సోనియా నిఖిల్ దంట బట్టి అంటే క్లోజ్నెస్ వల్లనే కొంచెం చెడిపోతున్నట్టు అనిపిస్తుంది. కానీ మొత్తానికైతే ఆట తీరుని ఎక్కడ చెడగొట్టుకోలేదు. ఆట తీరులో 100% ఆట తీరు ఇస్తుంది. నా దృష్టిలో అట్లా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి జీరో నాగార్జున సార్ అన్నాడు అప్రిషియేట్ చేసిండు అన్నట్టు ఎవరిని మన పృథ్వీ నువ్వు ఆర్ ఏ గ్రేట్ అని చెప్పేసి. ఎందుకంటే 3 hours అలానే స్టాండ్ అయ్యి ఉండే స్మైల్ ఇక్కడ అంటే మూతి మీద స్మైల్ అంటే నీ ముఖం పైన ఎప్పుడు స్మైల్ కనిపించే విధంగా నువ్వు నవ్వుతూ అది స్టాండ్ అయ్యి 3 hours హోల్డ్ చేసే విధానం నాకు చాలా నచ్చిందని చెప్పేసి నాగార్జున సార్ కూడా మెచ్చుకోవడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి నబీల్ జీరో వచ్చేసి మణికంఠకి ఇవ్వడం జరిగింది. మణికంఠకి జీరో ఎందుకు ఇచ్చినామంటే అంత క్లారిటీ లేకుండా మాట్లాడతారు సార్. అతనితో ఉన్నటువంటి వాళ్ళనే అతనికే ఎన్నిపుడు పొడుస్తుంటాడు, వాళ్ళకే నామినేషన్ చేస్తుంటాడు. వీడికి క్లారిటీ మిస్ అవుతాను సార్. వాడు ఎప్పుడు ఏ టైం ఎలా ఫ్లిప్ అవుతాడో కూడా అర్థం కావట్లేదు సార్ అని చెప్పేసి నబిల్కి ఇవ్వడం జరిగింది. దీనికంటే ముందు నబిల్కి ఎందుకు ఇది మణికంఠకి అందరూ ఎందుకు జీరో అని ఇస్తున్నారంటే ఇక్కడ నైనిక విషయంలో నైనికకు జీరో అని ఇచ్చిన టైంలో మన మణికంఠకు ఒక ఈ వీడియో వేసి చూపించడం జరిగింది. వీడియో వేసేసి ఏం చూపించాడంటే మణికంఠ అక్కడ కూర్చొని సోనియా చెప్తున్న టైంలో నేనే సెల్ఫ్గా వెళ్ళిపోతారా, నేనే సెల్ఫ్గా ఆట నుంచి తప్పుకుంటున్నా, నాదే సెల్ఫ్ డిసిషన్ అని చెప్పేసి అనడం జరిగింది అన్నాడు. అది అక్కడ మణికంఠ ఎందుకు అన్నాడు అంటే ఆడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆల్రెడీ ఓట్ల పరంగా వెళ్తే మణికంఠ తప్పు అనిపించలేదు నాకు. ఎందుకంటే బిగ్ బాస్ ఏం చెప్పాడు, టీమ్ డెసిషన్ అని చెప్పేసి బిగ్ బాస్ మేకింగ్ చేసిండు. టీమ్ డెసిషన్ మేకింగ్ అన్నాడు. అక్కడ టీమ్ డెసిషన్ ప్రకారము అనగానే ఇక్కడ ఏది మన యష్మి చెప్పింది మనీ విషయంలో యష్మి మాట్లాడింది, తర్వాత సోనియా మాట్లాడింది. సోనియా ఇద్దరు మాట్లాడిన తర్వాత ఇద్దరు కూడా మళ్ళీ ఓటింగ్ ప్రకారం అన్నాడు. పృథ్వీ ఏమన్నాడు, అరే ఇద్దరు అబ్బాయిలు అయితే సూపర్ ఆట మనం ముందుకెళ్తారా అని చెప్పేసి పృథ్వీ అన్నాడు. జరిగింది అందరూ డెసిషన్ తీసుకున్నారు. ఈ లోపల సోనియా కూడా రియాక్ట్ అవుతుంది. అరే నువ్వు కొంచెం ఫిజికల్గా వీక్ రాదు అని చెప్పేసి అయినప్పుడు ఈ అబ్బాయి అన్నాడు ఫ్లిప్ అయినప్పుడు సరే ఇప్పుడు నేను ఓన్ సెల్ఫ్గా నేనే తీసుకుంటానా, సెల్ఫ్ డెసిషన్ నాదే, నేనే తప్పుకుంటాను గేమ్స్ నుంచి అని చెప్పేసి అనడం జరిగింది అన్నట్టు. అతను ఏది సాక్రిఫైస్ నేనే సెల్ఫ్గా సాక్రిఫైస్ నేనే చేస్తున్నా, గేమ్లో సాక్రిఫైస్ అని చెప్పేసి ఒక మాట అనడం జరిగింది. కానీ అది సెల్ఫ్ సాక్రిఫైస్ అయితే రాదు. మణికంఠ వచ్చే ఎక్స్ప్లెయిన్ చేసింది వేరు. ఇక్కడ బయటికి మణికంఠ అన్నదే చూపించింది. కానీ అక్కడ వాళ్ళిద్దరు వాదించింది చూపించుంటే కూడా బాగుండు. వాళ్ళిద్దరు కూడా అన్నారు అరే నువ్వు వీక్ రా అని సోనియా అన్నది, యష్మి అన్నది, పృథ్వీ కూడా అన్నాడు. ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు అబ్బాయిలు ఉండాలి గేమ్ లో మన క్లయింట్స్ లో అని చెప్పేసి పృథ్వీ కూడా అనడం జరిగింది. అందరూ ఓట్ల ప్రకారం చూసుకుంటే ఎట్లాగో నన్ను తీసేస్తారని భయంతో మనీ మాట్లాడడం జరిగింది తప్ప అక్కడ మనీ కరెక్ట్ గానే కాదు. ఇక్కడ మాత్రం నిఖిల్తో చెప్పిన విషయంలో మాత్రం మనీ ఫస్ట్ అన్నాడు అన్నట్టు. మనీ ఏమన్నాడు, నా ఓన్ డెసిషన్ రా, నేనే తప్పకుండా గేమ్ చెల్లించాలని చెప్పడం అనేది మనీ ఏది సాక్రిఫైస్ నేనే చేస్తా అని చెప్పేసి అనడం అనేది మనీ అక్కడ ఫస్ట్ అన్నాడు. తర్వాత అక్కడ అనలేదు. వాళ్ళు అన్నదాన్ని బట్టి రియాక్ట్ అయ్యింది తప్ప ఆ రియాక్ట్ అయిన పదాన్ని వీడియో చూపించడం జరిగింది. అందరికీ మనీ అని చెప్పేసి మనీని చెప్పడం చేయడం జరిగింది. జీరో విషయంలో నీకంటూ ఒక థాట్ లేదు అని చెప్పి, థాట్ ప్రాసెస్ లేదు, నీకంటూ ఒక థాట్ లేదు, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వే కోల్పోతున్నావు నాగార్జున సార్ కూడా మనీని అనడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓం వచ్చేసి హీరో వచ్చేసి నిఖిల్ అని చెప్పాడు. ఏ విధంగా చెప్పిన ఆదిత్య ఓం గారు అర్థం కాలేదు. నిఖిల్ ఎందుకు హీరో అయిందంటే అయిండొచ్చు మైబీ. ఎందుకంటే 3 weeks నుంచి అతనే క్లయింట్స్ చీప్ గా అవుతున్నాడు కాబట్టి నా దృష్టిలో హీరో సార్ అని చెప్పేసి ఏదైనా మంచిగా క్యాపబిలిటీ ఉన్న పర్సన్ ఏదైనా మంచి డెసిషన్ పేర్ డెసిషన్ తీసుకుంటారని చెప్పేసి అన్నాడు. కానీ ఏ పేరు డెసిషన్ తీసుకోవట్లేదు, గుంపులో గోవింద లాగానే వెళ్తున్నాడు. ఇక్కడ నిఖిల్ చీప్ పేరుకు చీప్ కానీ చీప్ అసలు చీప్ వచ్చి సోనియా చేతిలో వచ్చి కీలు బొమ్మ అన్నట్టు. అలా క్లయింట్స్ మెంబర్స్ అందరికి చీప్ ఓవర్ అంటే సోనియా. ఇక్కడ ఆదిత్య బొమ్మ గారు అది పొరపాటు పడిండు. ఆ వార్డు ఆదిత్య బొమ్మ ఆ వర్డ్ అనడం అనేది కరెక్ట్ గా అనిపించింది. ఎందుకంటే తను 3 వారాల నుంచి చీప్ అవుతాడు. ఓకే గుడ్ చెప్పుకోవచ్చు, హీరోగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంది అన్నిట్లో స్టాండ్ తీసుకుంటాడు, కరెక్ట్ మాట్లాడతాను, ప్రాపర్గా వెళ్తాను అనే విషయం అయితే తప్పు నా విషయం నా దృష్టిలో. నెక్స్ట్ వచ్చేసి జీరో ఓవర్ అంటే
మనీ అని పెట్టిండు. మనీ ఎందుకు పెట్టాడు అంటే జీరో అతను వచ్చేసి ఏదైనా స్టాండ్ తీసుకోలేడు సార్. స్టాండ్ తీసుకోకుండా ఫ్లిప్ అవుతా ఉంటాడు. ఇవి ఇక్కడిది అక్కడ, అక్కడ ఇక్కడ అలాగా ఫ్లిప్ అయ్యి మాట్లాడుతూ ఉంటాడు. తన పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళని వెన్నుపోటు పడడం జరుగుతుంది సార్ అని చెప్పేసి అనడం జరిగింది. ఆ విషయానికైతే ఓకే. ఎందుకంటే పర్లేదు. ఎందుకంటే అందరు వీడియో చూసారు కాబట్టి ఇక అది అందరూ వేయడం జరుగుతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి నైనిక. నైనిక వచ్చేసి హీరో ఎవరు అంటే సీత అని చెప్పింది. నా దృష్టిలో హీరో సీత అని చెప్పడం జరిగింది. సీత ఎందుకంటే తను కరెక్ట్‌గా చీఫ్ లీడ్ చేస్తుందంటే చీఫ్‌గా ఉన్న అంజలి తను క్లయింట్స్ మెంబర్స్‌ని చీఫ్‌గా కరెక్ట్‌గా లీడ్ చేస్తుంది సార్. తను ప్రాపర్‌గా వెళ్తుంది. తన మాట తీరు అయినా ఏదైనా చూసినాక నాకు అలా ఉండాలి, అలా మాట్లాడాలి, అలా ముందుకెళ్ళాలి అని చెప్పి స్ట్రెయిట్ ఫార్వర్డ్ కనిపిస్తుంది సార్. నాలాగానే నాకు ఆమె ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉందట ఆ అమ్మాయి అట నైనిక. నాలాగానే స్ట్రెయిట్ ఫార్వర్డ్ సార్ అని చెప్పేసి అనడం జరుగుతుంది అన్నది. దాని తర్వాత జీరో ఓవర్ అంటే మనీ ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడ ఫ్లిప్ అయితేనే సేమ్ అందరూ అదే రీజన్ చెప్పడం జరిగింది. మనీ ఇక దొరికింది కదా అని చెప్పేసి ఒకటే ఇక చెప్పపైన ముద్దర్లు వేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ అయితే ఈ రోజైతే ప్రేరణ చాలా బాగా నచ్చింది నాకైతే. నాకు ఎందుకంటే ప్రేరణ చాలా కొన్ని విషయాల్లో చాలా బాగా స్టాండ్ తీసుకోవడం జరుగుతుంది. ప్రేరణ వచ్చేసి హీరో నబీల్ అని చెప్పడం జరిగింది. హీరో నబీలు చిన్న పిల్ల మనస్తత్వము, మంచి హ్యూమన్ బీయింగ్ కలిగినటువంటి వ్యక్తి. ఏదైనా కామెడీ కామెడీ ఎంటర్టైన్మెంట్ అన్నిట్లో ఉన్నాడు సార్. తన గేమ్ పరంగా కూడా చాలా బాగా ఆడగలుగుతాడు సార్. అన్నిట్లో తన హీరో సార్ అని చెప్పేసి అన్నాక ఇంకెక్కడ సరికి ఒక్క విషయంలో మాత్రం హీరో అంటే ఒక్క విషయంలో తప్పు చేశాడు సార్. అంటే ఏ విషయంలో అంటే మన సంచాలకులుగా చేసినప్పుడు అదేమంటారు మంకీలాగా కేకే అని మంకీ అరిస్తే పిట్ అని చెప్పేసి పాయింట్ ఇచ్చేసింది సార్. వాళ్ళకి అది నాకు నచ్చలేదు సార్. అంటే సంచాలకులుగా కరెక్ట్ చెప్పామమ్మ, సంచాలకుల విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యిండు. ఇక్కడ మరి హీరో అంటావా అంటే హీరో సార్, అయినా హీరో సార్ అని చెప్పేసి అమ్మాయి అనడం అయితే సూపర్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి జీరో విషయానికి వస్తే నిఖిల్కి ఇచ్చింది. ఇక్కడ కరెక్ట్ పాయింట్ మాట్లాడిచ్చింది అమ్మాయి నిఖిల్ జీరో అన్నది. ఎందుకు జీరో అన్నది అంటే నిఖిల్ ఇక్కడ క్లయింట్స్ మెంబర్స్ తోని ఏంటంటే సర్వల్ ఆఫ్ ద ఫిట్నెస్ టాస్క్ అని చెప్పేసి అన్నప్పుడు ఫిట్నెస్ గా ఉన్న వాళ్ళనే హౌస్ లో ఉంచాలి, వీక్ లో ఉన్న వాళ్ళని తీసేయాలని చెప్పేసి అన్నప్పుడు ఇద్దరు సీతాను నిఖిల్ మాట్లాడుకొని అక్కడ పోయి ఫ్లిప్ అయిపోయి అలా వాళ్ళ చీఫ్ మేడం ఉంది కదా, ఆ మేడం ఏం చెప్తే అదే డిసైడ్ చేసుకొని వచ్చి ఇక్కడ నబిల్ డిసైడ్ అనేది కరెక్ట్ గా సార్. అందరినీ ముందుకు ఏమంటారు అందరు హౌస్ మెంబర్స్ అందరూ వెనక తోసేసి అతను ముందుకు వెళ్ళాలని చూస్తుంటాడు సార్. అది నాకు అసలు ఆయనలో ఏముందో అర్థం కావట్లేదు. పప్ప నల్లనా లేకపోతే ఏమనాలో తెలియదు సార్. అంత మైండ్ సెట్ లో క్లారిటీ ఉందా, పప్పుకు వెళ్తున్నాడా ఏంటిదన్నది నాకు ఏ తాట అర్థం కావట్లేదు సార్ అని చెప్పేసి అనడం జరిగింది. అతను అప్పుడు అన్నాడు నాగ సార్ అన్నాడు కదా, నువ్వు అదే ఏమంటారు నిజమే కదా నిఖిల్, నువ్వు చేసేది నిజమే కదా. అందరి దగ్గర నువ్వు ఎట్లా ఉంటున్నావంటే అందరి దగ్గర ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఒక మాట, అక్కడికి వెళ్ళేసి ఒక మాట. ఇప్పుడు ఈమె దగ్గరికి ఈమె మాట, ఆమె దగ్గర ఆమె అంటే ఎవరి దగ్గరికి పోయి వాళ్ళ మాటలే మాట్లాడుతుంటే ఈమె నొచ్చుకోకుండా ఈమె దగ్గర మాట్లాడుతావు, ఆమె నొచ్చుకోకుండా ఆమె దగ్గర మాట్లాడుతావు, ఇంకోళ్ళు నొచ్చుకోకుండా ఇంకో దగ్గర మాట్లాడుతావు. నువ్వు ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ నువ్వు కూడా చేస్తున్నావు కదా నిఖిల్, అది కరెక్ట్ కాదు కదా. అందరి దృష్టిలో నువ్వు ఏమనుకుంటున్నావు అంటే అందరి దృష్టిలో ఏంటిది నారా అందరి దృష్టిలో నాన్న నువ్వు అనుకుంటా నాన్న అనుకుంటా, అందరికీ నాన్న అనుకుంటా. ఇక్కడ ఇది కాదు నాన్న, అది కాదు నాన్న అని చెప్పేసి వీళ్ళకి ఎక్కడక్కడ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంటావు. అది నువ్వు అందరి దృష్టిలో నాన్న కావచ్చు కానీ అందరిని నువ్వు నాన్న అనొచ్చు కానీ అందరి దృష్టిలో మాత్రం నువ్వు నారదునివి. ఎందుకంటే ఇక్కడ ఏ గోటి కాడ పాట ఆ గోటి కన్నా మాట్లాడినట్టుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి నాగార్జున సార్ అనడం జరిగింది నిఖిల్ విషయంలో. అది మాత్రం కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట ఎవరికి దగ్గరగా వాళ్ళు నొచ్చుకోకుండా వాళ్ళకు చెప్పుకుంటూ వెళ్తుంటాడు అన్నట్టు నిఖిల్. అతను కరెక్ట్ స్టాండ్ తీసుకుంటే అనిపించలేదు అని చెప్పేసి అనడం జరిగింది. ఆ అమ్మాయి పర్ఫెక్ట్ గా చెప్పింది. దాని తర్వాత సోనియా వచ్చేసి పృథ్వీ నా దృష్టిలో హీరో సార్. ఫస్ట్ లో ఉన్న పృథ్వీ ఇప్పుడు మారిండు. చాలా తన సొంత విషయాల్లో స్టాండ్ తీసుకుంటాడు, సొంతంగా మాట్లాడగలుగుతున్నాడు, క్యాపబిలిటీ ఉంది, తన గేములు చక్కగా ఆడతాడు, పిల్లవాడు బాగా ఆడతాడు సార్ అని చెప్పేసి పృథ్వీని హీరో చేసేసింది. జీరో వచ్చేసి మనీ ఏంటంటే అబద్ధాలు చెప్తాడు సార్. మామీన దోసేసిండు. వాడే సెల్ఫ్ గా నేను ఏది సాక్రిఫైస్ చేస్తున్నా అని చెప్పేసి అన్నాడు. వాడే మళ్ళీ మన మా మీద తోస్తున్నాడు సార్ అని చెప్పేసి అన్నాడు. ఎక్కడ దోచిండు సోనియా, నువ్వే కదా. సో మనీని నువ్వు మాట్లాడనేయకుండా అరే నువ్వు వీకర్ రా అని చెప్పేసి ఇక్కడ యష్మి అన్నది అప్పుడే ఫైర్ అయింది. తర్వాత నువ్వు అదే ఫైర్ అవుతుంది, మళ్ళీ మనీ మీద దోస్తున్నావు. అక్కడ క్లయింట్స్ మెంబర్స్ అందరు మాట్లాడుకొని డెసిషన్ తీసుకో అని చెప్పేసి ఏంటిది బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఆ సెల్ఫీ డెసిషన్ ఎట్లయితుంది, మనీ సొంతంగా ఏంటి సాక్రిఫైస్ ఎట్లయితుంది, మీరు తీసుకునే డెసిషన్ బట్టే మనీ ఆడ సాక్రిఫైస్కి వెళ్తా అని చెప్పేసి అనడం జరిగింది. అది మీరు మర్చిపోయారేమో కానీ చూసే ఆడియన్స్కి అందరికి అర్థమైంది. నాగార్జున సార్ అక్కడ కొంచెం ఆ వీడియో చేసి అందరిని తప్పు పట్టించిన అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి
సీత వచ్చేసి హీరో నబిల్ అని చెప్పేసింది. హీరో నబిల్ సార్ వాడికి చెయ్యికి నొప్పి ఉన్నది సార్, ఇక్కడ చెయ్యికి నొప్పి ఉన్నది అంటే ఆపరేషన్ అయింది. అయినా కూడా రైట్ హ్యాండ్ తో పట్టుకోకుండా లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని 3 hours అంత హోల్డ్ చేస్తాడు అనుకోలేదు సార్. వాడు నిజంగా హీరో సార్ హౌస్ లో అని చెప్పేసి నా దృష్టిలో హీరో సార్ వీడు. ఏదైనా స్టాండ్ తీసుకుంటే కరెక్ట్ మాట్లాడగలుగుతారు సార్, ప్రాపర్గా ఉంటాడు సార్ అని చెప్పేసి హీరోకి నబిల్కి ఇవ్వడం జరిగింది. 0 వచ్చేసి నిఖిల్కి ఇవ్వడం జరిగింది. అదే సార్ నిఖిల్ ఎందుకు 0 అంటే నా దృష్టిలో నా దగ్గరకు వచ్చేసి ఒకలాగా మాట్లాడండి, అక్కడ పోయి క్లయింట్స్ మెంబర్స్ మనం అందరం ఒక కలిసి చేసుకుందాము, మనం అందరం కలిసి స్టార్ట్ తీసుకుందాం, మన అందరం కలిసి మంచిగా ఉందాం, ఇలా కరెక్ట్ ముందుకు వెళ్దాము, ఫైల్ కి ఎంట్రీని ఆపుదాం అన్నాడు. నా దగ్గర ఒక మాట్లాడాడు. నేను రారా మాట్లాడదాం, బయటికి పోదాం నిఖిల్ మాట్లాడదా అంటే లేదు లేదు ఇక్కడనే మాట్లాడాను సోనియా అంటది. ఇక్కడ ఇప్పుడు సోనియా తీసుకున్న డెసిషన్ వల్ల నిఖిల్ ఇట్లా ఫ్లిప్ అయిన అనిపించింది సార్ నాకు అని చెప్పేసి డైరెక్ట్ అక్కడ చెప్పడం జరిగింది. సీతకి నువ్వంటే అప్పుడు అనేసరికి లేదు సార్ నేను అట్లా కాదు సార్ అనేసరికి లేదు నిఖిల్ నీకు ఒకటి చెప్తాను, సీతకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పేసి అనడం జరిగింది. అక్కడ సీతకు నువ్వంటే ఇష్టము, కానీ నువ్వు ఎక్కడ నువ్వు గేమ్ పడదొబ్బుకుంటున్నావు, ఎక్కడ గేమ్ చెడగొట్టుకున్నావు అని చెప్పేసి ఆ అమ్మాయి అలా బాధపడుతుందని చెప్పేసి అనడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ నబిల్, పృథ్వీ అన్నాడు నబిల్ హీరో అని చెప్పిండు. పృథ్వీ నబిల్ హీరో అని చెప్పిండు. హీరో సార్ నాతో పాటుగా అంతసేపు స్టాండ్ చేసి హోల్డ్ చేసేసి గేమ్ ఆడిండు, అతని కేపబిలిటీ నాకు అర్థమైంది సార్. ఇతని హీరో సార్, నాకు అర్థమైంది ఆ గేమ్, నేను కూడా ఎంత ప్రెషర్ అనుభవించిన అన్నది. అతని హీరో సార్, అది ఏదైనా మాట్లాడే మాట తీరు అనేది కరెక్ట్ ప్రాపర్గా మాట్లాడుతుంటాడు సార్. అది నాకు చాలా నచ్చింది సార్ నబిల్ అని చెప్పేసి అనడం జరిగింది. 0 over అంటే మనీ అని చెప్పడం జరిగింది. మనీ 0 ఎందుకని అంటే అతడు అబద్ధాలు ఆడతాడు సార్. అంటే అబద్ధాలు అనేది చాలా పెద్ద పాటు కదా, మరి అబద్ధం ఎక్కడ ఆడింది చెప్పంటే అదే సార్ మేమందరం మాట్లాడినాం కదా, మాట్లాడుతుంటే మా మీద దూసేసిండు అక్కడ, అది నాకు నచ్చలేదు సార్ అబద్ధం ఆడడం అని చెప్పేసి అందరూ అదే రీజన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ వచ్చేసి హీరో వచ్చేసి నా దృష్టిలో హీరో ప్రేరణ సార్. ఎందుకంటే ప్రేరణ ఎక్కడైనా టక్కన స్టాండ్ తీసుకుంటుంది, ఎక్కడ ఎమ్మటే రియాక్ట్ అవుతుంది. ఆ అమ్మాయి లేడీ ఉమెన్ అంటే లేడీస్ లో స్ట్రాంగ్ ఉమెన్ గా కనబడుతుంది సార్. ఇప్పుడు మా క్లయింట్స్ మెంబర్స్ కి నెక్స్ట్ చీప్ ఓవర్ అనుకుంటే నేను ప్రేరణ అని చెప్పగలుగుతాను సార్ నాకు. ఎందుకంటే అంత కేపబిలిటీ ఉంది అమ్మాయిలో, ఇది ఏ విషయంలో కూడా క్లారిటీ పర్ఫెక్ట్ ఉంటుంది సార్ ప్రేరణ అని చెప్పేసి ఆ అమ్మాయి విషయంలో చెప్పింది అయితే 100% నిజంగా కూడా. ఎందుకంటే అమ్మాయి క్లారిటీగా ఉంటుంది, అమ్మాయి క్లారిటీ థాట్స్ అనేది ఉన్నది ఈ అమ్మాయిలో, అది నిజమే 100%. ఎందుకంటే ఇప్పుడు మనకు కూడా అర్థమవుతుంది. కాకపోతే తెలుగు కరెక్ట్ ప్రాపర్లీ రాక కన్వే చేయలేకపోతుంది, కానీ పర్ఫెక్ట్ గా మాట్లాడడం కలుగుతుంది అమ్మాయి. నెక్స్ట్ వచ్చి 0 over అంటే సోనియా అని చెప్పేసి డైరెక్ట్ 0 సోనియాకి ఇచ్చేసింది. ఎందుకంటే వాళ్ళిద్దరిని తను ఆడిస్తుంది, తన గుప్పట్లో పెట్టుకుంటుందని నాకంటే ఎందుకు పృథ్వీని పెట్టుకుంటుందా అని అన్నాడు నాగార్జున సార్. కాదు సార్ పృథ్వీనికి క్లోజ్ అవుతుందని అంటే అట్లా ఆ ఉద్దేశంతో ఉంది కదా సార్. ఆ అమ్మాయి ఇప్పుడు ఒకలాగా మాట్లాడుతూ ఉంటుంది. సరే ఇప్పుడు పప్పోలు దద్దోజన ఓలు చెప్పమ్మా అనేసరికి అదే పులిహోర దద్దోజన ఓలు చెప్పాను సరికి పులిహోర వచ్చేసి పృథ్వీ పులిహోర కానీ అంతగా కలపడు సార్, కొద్దిగా ఏదో అలా కలుపుతుంటాడు. ఆ దద్దోజన మాత్రము మనకు నిఖిల్ సార్ అని చెప్పేసి అనడం జరిగింది. దాని తర్వాత ఒక వీడియో వేసేసి ఏందమ్మా చేతికి గాజులు వేసుకో ఆడోళ్ళ కూర్చుంటే బొట్టు పెట్టుకుని కూర్చుంటే బాగుంటుంది అని చెప్పేసి అన్నావు కదమ్మా, అది ఎంత పెద్ద వర్డ్, అది గలీజ్గా వెళ్తుంది కదా, పోర్ట్రేట్ అవుతుంది కదా అని చెప్పేసి అంటే సారీ నిఖిల్ సారీ ఆడియన్స్ అని చెప్పేసి అనడం జరిగింది. అక్కడ ఆ అమ్మాయి అప్పుడు ఆ ఇంటెన్షన్ ఏంటంటే ఆ కోపంతో అనేసింది. అదే వర్డ్ ఎవరైనా అప్పుడు మన అమ్మాయి ఎవరు ప్రేరణ అన్నది కూడా కోపంతోనే కదా, అది ఈ అమ్మాయి కూడా నోరు జారడం జరిగింది అట్లా. ఎందుకంటే అప్పుడు కోపం వచ్చేసింది, నబిల్ తీసేసిన విషయంలో కోపం వచ్చేసి అలా మాట్లాడడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ వచ్చేసి హీరో ఓవర్ అని చెప్పేసి అడగడం జరిగింది నిఖిల్ని. హీరో వచ్చేసి నా దృష్టిలో పృథ్వీ గాడు సార్. వాడు వచ్చిన కాంచెలు ఇప్పటికీ చాలా మారింది సార్, చాలా మారి మాట తీరు మార్చుకున్నాడు, వాడి గేమ్ ఇంప్రూవ్ అయింది, వాడు అన్నిట్లో వాడికంటూ వాడు స్టాండ్ తీసుకోవడం జరుగుతుంది సార్. అందుకోసమని నా దృష్టిలో పృథ్వీ గాడు హీరో సార్ అని చెప్పేసి అనడం జరిగింది. 0 over అంటే మనీ అని చెప్పడం జరిగింది. మనీ ఎందుకంటే మనీ అదే సార్ నా దగ్గర ఎలా చెప్పిండు మేమందరం క్లాస్ మెంబర్స్ అందరూ డిసిషన్ అని చెప్పేసి అన్నాడు సార్. అది నాకు నచ్చలేదు సార్. అంటే మరి నువ్వు చేసేది ఏంటిది నిఖిల్ అని చెప్పేసి నాగార్జున సార్ అడగడం జరిగింది. అక్కడ పర్ఫెక్ట్ గా నువ్వు చేసేది కూడా అదే కదా అనేసరికి అంటే నేను తప్ప గొప్ప ఏదో ఒక దగ్గర స్టాండ్ తీసుకున్నాను కదా సార్, కానీ ఒకరి మీద రుద్దట్లే కదా సార్, ఇక్కడ వీడు అట్లా చేస్తుంటారు రుద్దుతాను సార్, ఇంకో మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు కదా సార్ అని చెప్పేసి నిఖిల్ అనడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళా ఏంటిది ఈ అమ్మాయి సీత మాట్లాడిన మాటలకు లోపలికి వెళ్ళేసి ఏంటిది సీత మీద నిఖిల్ ఆమె సీత అడిగింది. నిఖిల్ 0 నా దృష్టి అని చెప్పేసి నిఖిల్ విషయంలో మాట్లాడినప్పుడు అక్కడికి వచ్చేసి రూమ్ లో అందరూ అక్కడ కూర్చుంటే రెస్ట్ తీసుకుంటే చిన్న బ్రేక్ వచ్చినప్పుడు ఆ బ్రేక్ లో ఈ అమ్మాయి ఆడికి వెళ్ళేసి నువ్వు ఎలా మాట్లాడుతావు సీత, నువ్వు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా, మమ్మల్ని అందరినీ కలిపి మాట్లాడుతున్నావు కదా అని మాట్లాడుతుంది. అయితే మిమ్మల్ని అందరూ నేనెందుకు కలిపినమ్మా, నేను అన్నది నిఖిల్ని కదా అని చెప్పేసి అక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. నాగార్జున గారు వచ్చి చిన్న బ్రేక్ ఇచ్చినంత మాత్రాల్లో మీరు ఇట్లా మాట్లాడుకుంటారా అని చెప్పేసి అనడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగింది, ఒక సేవ్ చేయడం జరిగింది. ఆ సేవ్ వచ్చేసి మన
నబీల్ సేవ్ అవ్వడం జరుగుతుంది. అంటే నబీల్ సేవ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ డేంజర్ జోన్ లో వచ్చేసి మణికంఠ ఉన్నాడు. ఎందుకంటే అందరికంటే ఎక్కువ జీరోస్ మణికంఠకు రావడం ద్వారా అంటే హౌస్ మేట్స్ అందరూ జీరోలు ఇవ్వడం ద్వారా మణికంఠ డేంజర్ జోన్ లో ఉన్నాడు. రేపు సండేలో మణికంఠ డేంజర్ లో ఉన్నాడా అతను సేవ్ అవుతాడు అనేది రేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు సేవింగ్ ప్రాసెస్ చూసినట్లయితే నబీల్ సేవ్ అని చెప్పేసి అనడం జరిగింది అన్నట్టు. ఈ రోజు ఎపిసోడ్ లో మాత్రం ఇది జరిగింది. యష్మి మర్చిపోయిన, యష్మిది కూడా వీడియో వేయడం జరిగింది. యష్మి ఏంటంటే మణికంఠన్ అన్నది కదా ఆడోళ్ళు ఎంతమంది మొగోళ్ళు ఎంతమంది హౌస్ లో అని చెప్పేసి అన్నప్పుడు మణికంఠ ఆడోళ్ళలాగానే కదా అని చెప్పేసి అనడం జరిగింది. అది ఎంత పెద్ద పడ్డమ్మా అలా ఎలా మాట్లాడినావా అని చెప్పేసి అంటే నాకు పృథ్వీ కన్వే చేసిన ప్రకారం పృథ్వీ ఏం మాట్లాడుతాను నాకు అర్థం కాలేదు సార్, నేను ఆ విషయంలో నేను ఏం మాట్లాడి నాకు అర్థం కాలేదు సార్ అని చెప్పేసి నేను అక్కడ దాకా వెళ్తుంది ఆ ఉద్దేశంతో నా అవార్డు అక్కడ దాకా వెళ్తుంది అని ఆలోచన రాలేదు సార్, మనీ సారీ అని చెప్పేసి అక్కడ అమ్మాయి కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ మన ఎవరు ఏమన్నా సోనియా ఉంది కదా, సోనియా వచ్చేసి యష్మి విషయంలో యష్మి నువ్వు అబ్బాయిల వైపు చూస్తుంటావు ఏంది, నువ్వు అబ్బాయిల మీద పెట్టిన నిఖిల్ పృథ్వీకెళ్ళి చూసేది నా వైపు కూడా చూస్తుంటే బాగుండేది, నువ్వు నాగేం కూడా కనపడేది అని చెప్పేసి అన్నది కదా. అప్పుడు యష్మి ఫీల్ అయింది కదా, ఆ వీడియో వేసి కూడా చూపించడం జరిగింది. ఎవరిని సోనియాని కూడా కొంచెం కొద్ది క్లాస్ పీకడం జరిగింది అన్నట్టు. ఆ విషయంలో కొన్ని మర్చిపోయిన మధ్యలో చెప్పడం అన్నట్టు, అందుకే ఇప్పుడు చెప్పాను చివరిలో. ఇది ఈ రోజు జరిగిందండి. నెక్స్ట్ సండే ఫండే అనేది రేపు సండే ఫండే లాగా ఉంటుందా మరి, ఎవరు ఎలిమినేషన్ అయింది అనేది మీకు ఆల్రెడీ వచ్చేసింది కదా అప్డేట్. సోనియా ఎలిమినేషన్ అయింది. సీక్రెట్ రూమ్ అయితే ఏం లేదు, మనీని ఆపిండి అని చెప్పేసి అందరు సీక్రెట్ రూమ్ అనుకునేది, సీక్రెట్ రూమ్ కూడా ఏం లేదు, మనీ కూడా సేవ్ అవ్వడం జరిగింది. ఇది ఈ రోజు జరిగిందండి. నా వీడియోస్ కనుక నా రివ్యూస్ కనుక నచ్చింది అనుకోండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోస్ లెంత్గా ఉందని చూడకండి, చివరి వరకు చూడండి కొంచెం ప్లీజ్, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.